కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా మమ్మల్ని అడగడం, మేము దానికి వెంటనే స్పందించడం, సుమారు 2 కోట్ల పైన ఈ కోనేరు అవడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామివారికి చేసి మేము తిరిగి ఆయనకి కానుకగా ఇవ్వడం. అలాగే ఈ టెంపుల్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి గారు కానీ, రవిచంద్ర గారు కానీ, అలాగే బీదా మస్తాన్ రావు అన్న కానీ, వీళ్ళందరూ కూడా ఈ గుడికి ఎప్పటి నుంచో ఈ గుడిని ఎంతో అంగరంగ వైభవంగా భగవంతుడికి ఎన్నో సేవలు చేస్తున్నారు ఇక్కడ. అందులో భాగంగా ఇప్పుడు మరి ఈ 20 నెలల్లో ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అన్ని దగ్గరలా దేవాలయాలు పునర్నిర్మించాలని చెప్పి మనందరినీ కోరుతున్నారో, దేవుడిని మనం ఎక్కడా విస్మరించకూడదు, దేవుడికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతున్నారు. ఆ మాదిర ఇక్కడ మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఈ గుడి మీద చాలా శ్రద్ధతో ఇన్ని బహుత్తర కార్యక్రమాలు ఇక్కడ చేస్తుండడం నిజంగా వాళ్ళ అదృష్టం. ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన మీద, ఆయన కుటుంబం మీద ఉండాలని, అలాగే మాకు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెంకటేశాయ నమః. నారద మహర్షితో స్థాపించినటువంటి బిల్వకోట క్షేత్రం కావలి నియోజకవర్గ ప్రజానికాన్ని, నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని సముద్ర ఉప్పెనల నుంచి కాపాడుకుంటూ ఎక్కడ కూడా కరువు కాటకాలు రాకుండా ఈ కలియుగ దైవం అయినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కాపలా కాస్తున్నటువంటి తరుణంలో ఈ మంచి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుడిని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో ఈరోజు ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి తరుణం. గతంలో బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా వాళ్ళ సోదరుడు బేదా రవిచంద్ర గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ గుడిని పతనమైపోతున్నటువంటి ఈ ఉత్తర వైపు ఉన్నటువంటి గాలి గోపురాన్ని నిర్మించి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక బృహత్తర కార్యక్రమాలు నిర్వహించాలి. ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయానికి ఉండాల్సినటువంటి ప్రహరీ గోడ నిర్మాణం జరగలేదు. వివిధ రకాల జంతువులు అన్నీ వచ్చిపోతున్నాయి. వీటి వల్ల అశౌచం ఏర్పడుతుందనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజున దేవస్థానం యొక్క నిధులలో నుంచి 1,65,00,000 రూపాయలు వెచ్చించి, అదేవిధంగా నా సొంత డబ్బులు కూడా వెచ్చించి ఈరోజు దానికి ప్రహరీ గోడ నిర్మాణానికి పూనుకున్నటువంటి తరుణంలో ఆనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులను ఒక్క మాటగా అడిగితే కోనేరు దేవుని యొక్క పుష్కరిణి, దేవునికి యొక్క చక్రస్నానం, దేవునికి నైవేద్యానికి నీరు అంతటి పవిత్రమైనటువంటిదే. దాన్ని పవిత్రులుగా ఉన్నటువంటి మీరు ఇది చేస్తేనే బాగుంటుందని వారు అడిగినప్పుడు వారు దానికి ముందుకు రావడం, దాదాపు 2,25,00,000 రూపాయలతో ఈరోజు కోనేరు నిర్మాణానికి పూనుకోవటం, 2025 ఆగస్టు 8వ తేదీన శంకుస్థాపన చేసిన రోజు నుంచి నిరంతరం కూడా వాళ్ళ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు ఖర్చు పెట్టి ఈరోజు దాన్ని ప్రారంభించినందుకు, వారి చేతుల మీదుగా ప్రారంభించినందుకు వారిద్దరికీ కూడా